హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా రేంజ్లో హిట్ కావడం, ఇదే సినిమాకు బన్నీకి జాతీయ స్థాయి ఉత్తమ నటుడి పురస్కారం రావడంతో పుష్ప 2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్తో పాటు రష్మిక మందన, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్, కన్నడ డాలి ధనంజయ్ తదితరులు నటించారు. ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా విడుదల కానుంది. అయితే ఇదే తేదీపై మరికొన్ని ఆసక్తికర సినిమాలు ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. సాధారణంగా భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు పండుగలు లేదా ప్రత్యేక రోజులలో చిత్రాలను విడుదల చేయడానికి ఇష్టపడతారు. అలా ఈసారి సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబు సరసన గుంటూరు కారం చిత్రం విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు పుష్ప 2 లాంటి భారీ బడ్జెట్ సినిమా సరసన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని అంటున్నారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోత శనివారం, అక్కినేని నాగచైతన్య నటించిన దాండేల్ సినిమాలు ఆగస్టు 15న విడుదలయ్యే అవకాశం ఉంది అని వర్గాల సమాచారం. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. మొత్తానికి 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయిన అభిమానులకి పండగే. కొన్ని నివేదికల ప్రకారం పుష్ప 2 ముందుకు వెళ్తేనే ఈ సినిమాలు విడుదలవుతాయని. నాని సరిపోత శనివారం చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వాన్ని వహించారు. ప్రియాంక్, అరుల్ మోహన్, ఎస్జే సూర్య తదితరులు నటిస్తున్నారు. చందు మొండెట్టి దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతుందని సమాచారం. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు తన సినిమా రిలీజ్ డేట్ను వాయిదా వేసే ఆలోచన లేదని పుష్ప 2 మేకర్స్ అంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ కోసం టీం జపాన్ వెళ్లనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సుకుమారన్ దర్శకత్వం వహించనున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.